ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై నిర్మించిన చనాక కోరట ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీనిని తెలంగాణ మహారాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించారు. 23 గేట్లతో చనాక కోరట బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా 35 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్ల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో వినియోగంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది, పనులను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హత్తిఘట్ వద్ద పంప్ హౌస్ను ప్రారంభించనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామన్న మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఇక బయటకు రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ముందస్తు అరెస్టులు, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జోగు రామన్నను రాత్రి నుంచి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాటికి సంబంధించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు కాబట్టి తమ పర్యటన అడ్డుకుంటామని చెప్పి మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. దీంతో వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఈ రోజు షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. 12 గంటలకు హత్తిఘాట్ చేరుకొని చనక్క కోరట బ్యారేజ్ సంబంధించిన పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి నిర్మల్ జిల్లా చేరుకుంటారు. నిర్మల్ జిల్లాలోని పోన్కల్ వద్ద నిర్మించిన గోదావరిపై నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభిస్తారు. యాసంగి పంటలకు కాలువలకు నీటిని విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించబోతున్నారు. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం విధంగా ప్రచారానికి ప్రారంభించిన మనం చెప్పవచ్చు. దీనికోసం అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సెంటిమెంట్ ప్రకారం ఆదిలాబాద్ నుంచి మరోసారి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా జనాలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద కూడా 2 కీలకమైన బ్యారేజీలు, దాదాపు 2-3 దశాబ్దాలుగా కూడా స్థానికులు ఎదురు చూస్తున్న బ్యారేజీలు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా చనక్క కోరట బ్యారేజీ లోయర్ నదిపై నిర్మించిన ఈ బ్యారేజ్ సంబంధించి దాదాపు ఆదిలాబాద్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు దాని సాగునీటి విడుదల చేసిన నేపథ్యంలో ఈ ప్రాంత రైతాంగంలో హర్షం వ్యక్తమవుతుంది. మరోవైపు సదర్మాట్ బ్యారేజీ గోదావరిపై కూడా నిర్మించారు. దీనికి సంబంధించి కూడా అటు జగిత్యాల జిల్లా, ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి 18,000 ఎకరాలకు సాగునీరు అందబోతుంది. ఓవరాల్ గా చూస్తున్నది 2 బ్యారేజీలు పూర్తి స్థాయిలో వినియోగానికి వస్తే దాదాపు 80,000 ఎకరాల సాగునీరు అందుతుందని చెప్పి అధికార యంత్రాంగం చెబుతోంది. మొత్తానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వారిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు బ్యారేజీల వద్ద కూడా అధికారులు, మంత్రులు తప్ప ఇతరులు ఎవరు కూడా అనుమతించడం లేదు. బహిరంగ సభ ద్వారా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల శంఖారావం 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ కూడా వెలువడబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు సభలో ఏం ప్రకటిస్తారో కూడా ఆసక్తికరంగా మారింది. కావాలి. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏం చేసినామని చెప్పి నువ్వు ఇలా చనాక కోట ప్రాజెక్టు సందర్శిస్తానికి వస్తుంది. ట్రయల్ రన్ పేరుతోటి ఏదో రిజర్వాయర్ నీళ్లు వదులుతుందని చెప్పి మళ్ళొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మరొకసారి ఆదిలాబాద్ జిల్లా రైతులను మోసం చేయడానికి వస్తున్నావా? 2 సంవత్సరాల్లో నయా పైసా ఇప్పటికీ చనాక కోట ప్రాజెక్టు పెట్టలే.
ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.